డి స్టూడెంట్ ఒక డీటెయిల్డ్ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేటర్న్ ఏంటి, బేసిక్స్ ఏంటి అనేది మనం చూసాము. ఈ వీడియోలో స్టూడెంట్ ఏమని కామెంట్ చేస్తాడంటే సిలబస్ మీద ఒక వీడియో చేయమని చెప్పారు, అందుకోసం చేస్తున్నాను. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో మనకి తెలిసింది ఎన్ని పేపర్లు ఉన్నాయి? 4 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1 వచ్చి మనకి జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ. పేపర్ 2 వచ్చి మనకి హిస్టరీ, పాలిటీ, సొసైటీ. పేపర్ 3 ఎకానమీ పేపర్. పేపర్ 4 వచ్చి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇక్కడ మనకి తెలుగు మీడియం స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని నేను తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. తెలుగులో ఏంటంటే మనకి పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ. పేపర్ 2లో మీరు గమనించినట్లయితే చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం, దాన్ని మనం హిస్టరీ, పాలిటీ, సొసైటీ అంటాం. పేపర్ 3 వచ్చి ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి. ఇక్కడ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉంది, భారత ఆర్థిక వ్యవస్థ ఉంది, అదేవిధంగా మనకి అభివృద్ధి సమస్యలు మరియు మార్పులు కూడా ఉన్నాయి. పేపర్ 4 వచ్చి తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం. మొత్తం ఎన్ని పేపర్లు ఉన్నాయి? మొత్తం 4 పేపర్లు. ఒక్కొక్క పేపర్కి 150 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చి 600 మార్క్స్. ప్రతి పేపర్లో కానీ మీరు కానీ 100 నుంచి 110 మార్క్స్ కానీ మీరు కానీ సాధించినట్లయితే మీరే రాష్ట్ర స్థాయి ర్యాంకర్ అవుతారు. ఎందుకంటే మనకి లాస్ట్ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పాను కదా, ఫస్ట్ ర్యాంకర్కి 440+ అనేది మనకి స్కోర్ చేశారు. కాబట్టి ఒకసారి మీరు సిలబస్ కానీ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయని ఇక్కడ మీరు గమనించినట్లయితే పేపర్ 1 చాలా మంది స్టూడెంట్స్కి చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. స్టూడెంట్స్కి ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఎందుకంటే మార్కెట్లో ప్రతి మంత్ మ్యాగజైన్ వస్తుంటుంది. ప్రతి మ్యాగజైన్ చదవడానికి ట్రై చేస్తుంటారు. మ్యాగజైన్ చదివినా కానీ మోస్ట్ ఆఫ్ ది మ్యాగజైన్స్ డంపింగ్ ఉంటుంది, అంటే కాపీ పేస్ట్ ఉంటుంది. ఈ కాపీ పేస్ట్ వల్ల ఏమవుతుందంటే మీకు ఆస్కర్ అవార్డ్స్, లేకపోతే నోబెల్ ప్రైజ్ అవార్డ్స్, లేకపోతే భారత ప్రభుత్వం ప్రకటించిన మనకి పద్మశ్రీ, పద్మ అవార్డ్స్ కావచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు అన్ని అవార్డ్స్ మెన్షన్ చేస్తుంటారు. ఈ అన్ని డీటెయిల్స్ మీరు గుర్తుపెట్టుకొని కానీ మీరు కానీ ట్రై చేస్తున్నారు అనుకోండి, మీకు ఎగ్జామ్లో గుర్తు రాదు కానీ కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మన సిలబస్ మీద పట్టు తెచ్చుకోవాలి. కరెంట్ అఫైర్స్లో మనకి తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ సెకండ్ పాయింట్ కానీ మీరు గమనించినట్లయితే సార్ ఈ రెండింటికి తేడా ఏంటి? ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకేమవుతుందంటే మనకి ఈ రీజన్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, OECD కావచ్చు, G7 కావచ్చు, G20 కావచ్చు, అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, ఐక్యరాజ్య సమితులు కావచ్చు, వీటికంతా స్పెషల్ ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో మనకి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాము. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి టెక్నాలజీలో మీకు డిఫరెంట్ టెక్నాలజీస్ అంటే న్యూక్లియర్ టెక్నాలజీ కావచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ కావచ్చు, ఇట్లా టెక్నాలజీకి ఫోకస్ చేస్తున్నారే కానీ సైన్స్, జనరల్ సైన్స్ అంటే మనం 10th క్లాస్లో చదువుకున్నాం కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అది కూడా మీకు ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లో పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నివారణ మరియు ఉపశమన వ్యూహాలు. నెక్స్ట్ జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ, 3 కలిపి మనకి 5th చాప్టర్ అనేది ఉంది పేపర్ 1లో. నెక్స్ట్ పేపర్ 6లో ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం, దీన్ని కల్చర్ అని కూడా అంటాం మనం, హెరిటేజ్, ఇవంతా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాలు, అంటే ఇప్పుడు రీసెంట్గా పాలసీస్ ఉన్నాయి కదా, పాలసీస్ ఆఫ్ తెలంగాణ మనకి 8th పాయింట్లో ఉంది. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, సోషల్ రైట్స్, సోషల్ ఇష్యూస్, ఇంక్లూజన్ డెవలప్మెంట్, ఇవంతా మనకి 9th, అంటే ఇక్కడ మనకి సామాజిక మినహాయింపు, హక్కులు, సమస్యలు, సమ్మిళిత విధానాలు మనకి 9th పాయింట్లో ఉన్నాయి. నెక్స్ట్ 10thలో మనకి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ దత్తాంశ విశ్లేషణ. ఇంగ్లీష్ కూడా మనకుంది, పేపర్ 1లో ఇంగ్లీష్ కూడా ఉంది. మీకు సర్వీస్ రావడానికితో పాటు సర్వీస్లో మంచి సర్వీస్ గ్రూప్ 2లో మనకి రావాలంటే కంపల్సరీగా పేపర్ 1 మీద మీకు పట్టు ఉండాలి. పేపర్ 1 కానీ మీరు కానీ నెగ్లెక్ట్ చేస్తే మీకు 16 17 వస్తుంది. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అందరూ మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, కానీ పేపర్ 1లో కానీ మీరు కానీ 100 కానీ కొట్టారంటే మీరే టాప్ 10లో ఉంటారు. ఎందుకంటే పేపర్ 1 అందరూ లాస్ట్లో చదువుదాము అనేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు, పోస్ట్ పోన్ చేస్తుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పేపర్ 1 కూడా మీకు పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అయిపోతూ ఉంటే పేపర్ 1 మీద కూడా మీరు పట్టు తెచ్చుకోవాలి. నెక్స్ట్ లుక్ అట్ పేపర్ 2. పేపర్ 2లో మనకి హిస్టరీ, పాలిటీ, సొసైటీ. హిస్టరీలో మనకి ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ. ఇక్కడ హిస్టరీతో పాటు మనకి కల్చర్, సొసైటీ, ఇవన్నీ కూడా మీకు ఇంక్లూడ్ అవుతుంది. సిలబస్ చూడండి, సింధు నాగరికత, ముఖ్య లక్షణాలు, వాళ్ళ యొక్క సమాజం, సంస్కృతి,
సో ఎర్లీ అండ్ లేటర్ వేదిక్ ఏజ్, దాన్ని మనము తొలి మరియు మలి వేద సంస్కృతి, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మతపరమైన ఉద్యమాలు, జైన మతం, బౌద్ధ మతం, మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యులు, చోళులు, వాళ్ళ యొక్క సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిపాలన వ్యవస్థలు, కళలు, వాస్తుశిల్పాలు, అదేవిధంగా హర్షవర్ధనుడు మరియు రాజపుత్రుల యుగం గురించి కూడా మనకి ఫస్ట్ చాప్టర్లో ఉంది. దీని తర్వాత మనకి దీని ఫస్ట్ చాప్టర్ని మనం ఏన్షియంట్ హిస్టరీ అని కూడా అంటాం, ఏన్షియంట్ ప్రాచీన చరిత్ర అని కూడా అంటాం. సెకండ్ చాప్టర్లో ఢిల్లీ సుల్తానుల స్థాపన, ఈ సుల్తాన్ పాలనలో వచ్చిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు మరియు పరిపాలన వ్యవస్థ, సూఫీ ఉద్యమం, భక్తి ఉద్యమాలు, మొఘలుల కాలంలో జరిగిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, వాళ్ళు కంట్రిబ్యూట్ చేసిన, అంటే వాళ్ళు మనకి ఏమేమి కంట్రిబ్యూట్ చేశారంటే భాష పరంగా కావచ్చు, సాహిత్యపరమైన కావచ్చు, కళలు మరియు వాస్తు శిల్పాలు, దాంతోపాటు మరాఠులు, ఇక్కడే మనకి మొఘలులతో పాటు మనకి ఔరంగజేబ్ ఈ టైంకి వచ్చేటప్పటికంతా మనకి చక్రవర్తి శివాజీ కూడా వచ్చేస్తారు, ఛత్రపతి శివాజీ వస్తారు. మరాఠాల ఆవిర్భావం మరియు సంస్కృతికి వారి యొక్క సహకారం, వివిధ రాజవంశస్థులు, ఇక్కడ సుల్తానులు, మరాఠులు ఏ విధంగా సహకారం అందించారు, ఏ విధంగా వాళ్ళు ప్రోత్సహించారు, బాహ్మణులు, విజయనగర పాలనలో దక్కన్ల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, సాహిత్యం, కళలు మరియు వాస్తుశిల్పాలు కూడా మనకి సెకండ్ చాప్టర్. ఈ సెకండ్ చాప్టర్ని మనము మిడీవల్ హిస్టరీ అని కూడా అంటాం. నెక్స్ట్ థర్డ్ చాప్టర్లో మనం గమనించినట్లయితే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, దీన్ని మనము యూరోపియన్ల ఆగమనం, బ్రిటిష్ పాలన ఆవిర్భావం మరియు విస్తరణ. ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏ విధంగా సామాజిక, ఆర్థిక మరియు సంస్కృతి విధానాలు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్స్, కార్నవాలిస్ కావచ్చు, వెల్లెస్లీ కావచ్చు, విలియం బెంటిక్ కావచ్చు, డల్హౌసీ మరియు ఇతరులు. 19వ శతాబ్దంలో జరిగిన సామాజిక, మత సంస్కరణ ఉద్యమాల ఆవిర్భావం, వాటి యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఏ విధంగా వాళ్ళు సమాజాన్ని మనకి ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఏమి కంట్రిబ్యూట్ చేశారు, ఎవరు వ్యక్తులు, వాళ్ళు తీసుకొచ్చిన ఉద్యమాలు ఏంటి, ఎక్కడ స్థాపించబడ్డాయి, ఇవంతా కూడా మనకి ఈ 3వ చాప్టర్లో మనకి ఉన్నాయి. ఎమినెంట్ పర్సన్స్ అంటే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, అయ్యంకాళి, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, గాంధీ, మహాత్మా గాంధీ, అంబేద్కర్. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీకు స్వాతంత్ర ఉద్యమం 1885 నుంచి 1947. సింపుల్గా మనకి మొత్తం ఫ్రీడమ్ స్ట్రగుల్ అంతా సింపుల్గా ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఇది ఇక్కడ 1885 నుంచి 1947 వరకు ఇక్కడ మన థర్డ్ చాప్టర్లోనే కవర్ అయిపోతుంది. హిస్టరీ పేపర్లో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గ్రూప్ 2లో పేపర్ 2 తీసుకుంటే మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, చరిత్ర, అదేవిధంగా పాలిటీ మరియు సొసైటీ ఉంది. ప్రతి సబ్జెక్ట్ నుంచి 50 మార్క్స్, ఇక్కడ ప్రతి చాప్టర్ నుంచి 10 మార్క్స్, మోరలెస్ 10 మార్క్స్ అనేది కంపల్సరీ వస్తున్నాయి. ఒక చాప్టర్కి ఎక్కువ, ఒక చాప్టర్ తక్కువ అనేది మనకి గ్రూప్ 2లో ఉండదు. ఇక్కడ మీకు అదేవిధంగా 4th చాప్టర్కి వచ్చిన తర్వాత సామాజిక, ఆర్థిక మరియు ప్రాచీన అంటే ఇక్కడ మనకి తెలంగాణ హిస్టరీకి వచ్చేస్తుంది. హిస్టరీలో భారతదేశ చరిత్రలో తెలంగాణ చరిత్ర కూడా మనకి ఇక్కడ 4th చాప్టర్లో వచ్చింది. ఇక్కడ తెలంగాణ సాంస్కృతిక పరిస్థితులు ఇక్కడ ఎక్కువగా మనకి శాతవాహనుల నుంచి ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ముదిగొండలు మరియు వేములవాడ చాళుక్యులు, వీరి కాలంలో మతం ఏ విధంగా ఉండేది, భాష, సాహిత్యం, కళలు మరియు వాస్తు శిల్పాలు, మధ్యయుగ తెలంగాణలో కాకతీయులు, రాచకొండలు, దేవరకొండలు, వెల్లమలు, కుతుబ్ షాహీలు. ఈ కుతుబ్ షాహీలో కూడా మనకి జనరల్గా ఏదైనా ఒక వంశస్థులు తీసుకుంటే మనకి అక్కడ సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది, మతం ఏ విధంగా ఉండేది, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది, వాళ్ళు ఏ విధంగా ఈ కళల్ని పోషించారు అనేది కూడా మనకి ఈ చరిత్రలో భాగంగా ఉంది. ఇక్కడ జాతరలు, పండుగలు, మొహరం, ఊర్సు, జాతరలు మొదలైన కూడా మనకి ఈ 4వ చాప్టర్లో ఉంది. అంటే 4, 5వ చాప్టర్లో మనకి తెలంగాణ చరిత్ర. ఈ 5వ చాప్టర్ చూడండి, మనకి అసఫ్జాహీ రాజవంశస్థుల స్థాపన నుంచి మనకి ఇక్కడ చూడండి, మీకు లాస్ట్ పోలీస్ చర్య మరియు నిజాం పరిపాలన ముగింపు వరకు ఈ 5వ చాప్టర్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ 3 చాప్టర్స్ వచ్చి మనకి భారతదేశ చరిత్ర అయితే 4, 5 చాప్టర్స్ వచ్చి తెలంగాణ చరిత్ర. ఇక్కడ మనకి జస్ట్ మనకి రాజులు ఎవరు, వాళ్ళ యొక్క రాజధానులు ఎవరు అనేది కాదు. ఇక్కడ వాళ్ళ సొసైటీకి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన, అదేవిధంగా కళకి వాళ్ళు ఏ విధంగా సహకారం అందించారు, ఇట్లాంటి వాటికి మనకి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి మనకి ఈ పేపర్ 2లో ఫస్ట్ పార్ట్ మొత్తం మనకి చరిత్ర, దానికి సంబంధించిన సిలబస్గా మనం చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ పేపర్ 2 గమనించినట్లయితే ఇక్కడ భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ, దీన్ని మనం పాలిటీ అని కూడా సింపుల్గా చెప్తూ ఉంటాము. దీంట్లో 10 చాప్టర్లు ఇచ్చారు. ఈ 10 చాప్టర్లో భారత రాజ్యాంగం ఏ విధంగా పరిణామం చెందింది, దీన్ని ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాము. అక్కడ నుంచి ప్రాథమిక హక్కులు, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, సమాఖ్య వ్యవస్థ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ విధంగా మనకి పరిపాలన అంశాలు విభజించబడినవి, ఇందులో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి వాళ్ళ యొక్క అధికారాలు ఏంటి, పరిమితులు ఏంటి, ఇవంతా కూడా మనకి భారత రాజ్యాంగం సెకండ్ యూనిట్ అంటాం. నేను చెప్పాను కదా, ప్రతి పేపర్లో మనకి పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో 3 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లో 5 చాప్టర్స్ ఉంటాయి. ఈ ప్రతి చాప్టర్ నుంచి మనకి మినిమం 10 మార్క్స్ అనేది ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు పేపర్ 2 మాత్రమే ఎక్సెప్షన్. పేపర్ 2లో సెక్షన్ 2 మాత్రమే ఎక్సెప్షన్, ఎందుకంటే 10 చాప్టర్స్ మెన్షన్ చేశారు. మిగిలిన వాటిలో 5 చాప్టర్స్లే ఉంటాయి. మోర్ ఆర్ లెస్ మనకి 5 నుంచి 6 క్వశ్చన్స్ అనేది ప్రతి దాని నుంచి మీకు ఇక్కడ రావచ్చు. సెక్షన్ 2లో 73rd 74th అమెండ్మెంట్ అంటే సవరణ చట్టాలు, ఎన్నికలు, అదేవిధంగా ఎన్నికల కమిషన్ యొక్క విధి ఏంటి, వాటి యొక్క పాత్ర ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఉంది. భారతదేశంలో న్యాయ వ్యవస్థ, దాన్ని మనం జ్యుడిషియరీ అంటాం, ఇండియన్ జ్యుడిషియరీ అంటాం. ఈ ఇండియన్ జ్యుడిషియరీలో మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు, లోకల్ కోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళని జడ్జిలను ఏ విధంగా అపాయింట్మెంట్ చేస్తాం, ఏ విధంగా రిమూవ్ చేస్తాం, వాళ్ళకున్న అధికారాలు ఏంటి, ఇవంతా కూడా మనం ఇక్కడ చదువుతాం. నెక్స్ట్ 9thలో మనకి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అంటే మనకి సొసైటీలో కొంత మనకి షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్స్ కావచ్చు, బీసీలు కావచ్చు, మహిళలు కావచ్చు, మైనారిటీలు, వీళ్ళకి మనకి ప్రత్యేకమైన రాజ్యాంగ నిబంధనలు ఏమున్నాయి, వాటిని అమలు చేయడానికి ఎలాంటి కమిషన్లు ఉన్నాయి, ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి అనేది కూడా మనకి 9వ చాప్టర్లో ఉంది. 10వ చాప్టర్లో మీకు ప్రజెంట్ డైనమిక్ అంశాలు, న్యూస్లో ఉన్న అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అదే చూడండి, భారత సమైక్యత సమస్యలు, సవాలు, దీన్ని మనకి ఇంటిగ్రేషన్ అంటాం కదా, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించిన సమస్యలు ఏంటి, ఇన్సర్జెన్సీ ఏంటి, ఇంటర్నల్ సెక్యూరిటీ ఏంటి, అంతర్గత భద్రత ఏంటి, అంతర్రాష్ట్ర వివాదాలు ఏంటి, దీన్ని మనం ఇంటర్స్టేట్ ఇష్యూస్, ఇవంతా మనకి సెక్షన్ 2లో మనకి సిలబస్లో ఉన్నాయి. మూవింగ్ ఆన్ టు థర్డ్ సెక్షన్ ఇన్ పేపర్ 2. ఈ థర్డ్ సెక్షన్లో ఏముందంటే మీకు సమాజ నిర్మాణం, దీన్ని మనము సామాజిక వ్యవస్థ, సామాజిక నిర్మాణం, వ్యవస్థ, సమస్యలు, అదేవిధంగా విధానాలు ఏమున్నాయి. ఇక్కడ మనకి ఎలా సిలబస్ మెన్షన్ చేస్తారంటే ఫస్ట్ ఇండియన్ సొసైటీ, భారతీయ సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చతుర్వర్ణ సిస్టము ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా పరిణామ క్రమం చెందింది, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, ఈ ఇష్యూస్ కానీ మనం కానీ రిజాల్వ్ చేయకపోతే ఏ విధంగా ఇవి సవాళ్ళుగా మనకి ఇప్పుడు ఏర్పడ్డాయి, దాంట్లో కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉన్నాయి, వివాహ వ్యవస్థ, బంధుత్వం, కులం, తెగ, జాతి, మతం మరియు సామాజిక సమస్యలు, దాన్ని మనం సోషల్ ఇష్యూస్ అంటాం. సోషల్ ఇష్యూస్లో అసమానత అంటే ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే బహిష్కరణ, దానికి ఉన్న సమస్యలు కులతత్వం కావచ్చు, మతతత్వం కావచ్చు, ప్రాంతీయత, మహిళలపై హింస, బాల కార్మికులు, మానవ అక్రమ రవాణా, దీన్ని మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం, చైల్డ్ ట్రాఫికింగ్ అంటాం. అదేవిధంగా మనకి ఏజ్ ఓల్డ్ అంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వీళ్ళ యొక్క ప్రత్యేక సమస్యలు ఏంటి, వాటికి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలు ఏంటి, వాళ్ళకి ఉన్న రైట్స్ ఏంటి, వాళ్ళకున్న హక్కులు ఏంటి. ఈ థర్డ్ చాప్టర్లో మీరు గమనించినట్లయితే సామాజిక ఉద్యమాల్లో మనకి పీసెంట్ మూమెంట్స్ అంటే రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, ఇప్పుడు పర్యావరణ ఉద్యమాలు, ఇట్లా మనకి వివిధ ఉద్యమాలు మనకి థర్డ్ చాప్టర్లో ఉన్నాయి. ఫోర్త్ చాప్టర్లో సోషల్ పాలసీస్, దీన్ని మనం సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు. మీరేమనుకుంటారంటే సంక్షేమము కాదు, అభివృద్ధి ముఖ్యం అనుకుంటా ఉంటారు. ఈ సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో సమతుల్యత ఉంటే అప్పుడు రాష్ట్ర వ్యవస్థ కానీ భారతదేశం యొక్క పురోగతి కానీ మనకి ముందుకు అనేది వెళ్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే సామాజిక విధానాలు, సోషల్ ఇష్యూస్, మనకి షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్స్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఇట్లా మీకు రూరల్ ఏరియాస్లో కావచ్చు, ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్కి, గిరిజన సంక్షేమం, ఇట్లా మనకి
సోషల్ ఇష్యూస్ అంతా మనకి ఎక్కడుంది 4th చాప్టర్లో ఉంది. సో 5th చాప్టర్లో మనకి తెలంగాణ సొసైటీ అంటే తెలంగాణ సమాజంలో ఉన్న సామాజిక సాంస్కృతిక లక్షణాలు సమస్యలు మనకి ఇక్కడ ఉంది కదా. వెట్టి జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, బాల కార్మికులు, బాలిక శిశు సంక్షేమం, వలసలు, రైతులు, నేత కార్మికులు ఇబ్బందులు, వాళ్ళ యొక్క సేవా సంఘాలు, ఇవంతా కూడా మనకి ఈ 5th చాప్టర్లో ఉన్నాయి. ఇది మనకి పేపర్ 2. పేపర్ 1లో మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. పేపర్ 2లో మనకి ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి? చరిత్ర ఉంది. చరిత్రలో కూడా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, నెక్స్ట్ పాలిటీ, నెక్స్ట్ సొసైటీలో ఇండియన్ సొసైటీ అండ్ తెలంగాణ సొసైటీ. మూవింగ్ ఆన్ టు పేపర్ 3. పేపర్ 3లో ఏముంది? పేపర్ 3లో ఏముందంటే ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా డెవలప్మెంట్. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అంటాం. తెలుగులో భారత ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్లో మనకి చూడండి 5 చాప్టర్స్ ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాలు, బేసిక్స్తో స్టార్ట్ అవుతుంది. బేసిక్స్తో మనకి ఉన్న ప్రజెంట్ ఉన్న జనాభా లక్షణాలు, ప్రజెంట్ ఉన్న జనాభా ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఏ విధంగా వృద్ధి రేటు ఉంది, ఏ విధంగా మనకి క్లాసిఫై చేస్తాము, అది ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ జాతీయ ఆదాయం అంటే ఇక్కడ మనకి నేషనల్ ఇన్కమ్ అంటాం. ఈ నేషనల్ ఇన్కమ్ సో భావనలు, భాగాలు, కొలిచే పద్ధతులు, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మనకి. ఏ విధంగా అంచనాలు వేస్తున్నాము, ప్రజెంట్ ఏ విధంగా ట్రెండ్స్ ఉన్నాయి, ధోరణులు ఏంటి అనేది సెకండ్ చాప్టరు. నెక్స్ట్ ప్రాథమిక వ్యవస్థ, ద్వితీయ రంగాల పాత్ర ఏంటి. నెక్స్ట్ 4th చాప్టర్లో మనకి పరిశ్రమలు, సేవా రంగాలు. 5లో మనకి ప్రణాళిక, నీతి ఆయోగ్ మరియు ప్రభుత్వం యొక్క పాత్ర అనేది మనకి 5వ చాప్టర్లో చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. దీన్ని మనం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. మీకు ఇక్కడ గమనించినట్లయితే 1956 నుంచి 2014 వరకు ఇచ్చారు సార్. అంటే దాని అర్థం ఇక్కడ రీసెంట్గా అడగరా? రీసెంట్ది కూడా అడుగుతారు. రీసెంట్గా అడిగినా ఇక్కడ బడ్జెట్ కావచ్చు, సో ఎకనామిక్ సర్వే కావచ్చు, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే, అదేవిధంగా తెలంగాణ బడ్జెట్, తెలంగాణ ఎకనామిక్ సర్వే కూడా మనకి ఈ పేపర్ 3లో మీకు ఇంక్లూడ్ అవుతుంది. ఈ జిడిపి కావచ్చు, నేషనల్ ఇన్కమ్ కావచ్చు, పావర్టీ కావచ్చు, పేదరికము, అదేవిధంగా జిఎస్డిపి, గ్రాస్ వాల్యూ అడిషన్, జిఎస్టి, ఇన్ఫ్లేషను. సో మనకి డిఫరెంట్ మనకి రంగాలు అంటే వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది, శ్రామిక రంగం ఏ విధంగా ఉంది, పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి, సేవా రంగం, ఇవంతా కూడా మనకి ఎట్లయితే మీకు భారత ఆర్థిక వ్యవస్థ మీద మనం చదువుకుంటామో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా అదే విధంగా చదువుకోవాలి. నెక్స్ట్ పేపర్ 3 సెక్షన్ 3లో మనకి ఏం మెన్షన్ చేశారంటే సో అభివృద్ధి సమస్యలు మరియు మార్పు. సో అభివృద్ధి సమస్యలు మరియు సో మార్పు. ఇక్కడ ఏంటంటే మనకి సిలబస్ మీరు చాలా జనరిక్గా ఉంటుంది ఇక్కడ ఈ సెక్షన్లో. కానీ మీకు ఎన్విరాన్మెంట్తో పాటు, పర్యావరణంతో పాటు ఇప్పుడు రీసెంట్ పాలసీస్ ఉంటాయి కదా, రీసెంట్ పాలసీస్ ఇవంతా మనం ఒకసారి చూసుకోవాలంటే హ్యూమన్ డెవలప్మెంట్, మానవ అభివృద్ధి, సామాజిక అభివృద్ధి. కొంతవరకు మీకు సొసైటీలో సిలబస్ ఇక్కడ ఓవర్లాపింగ్ అయినట్లు కనిపిస్తుంది. కానీ మనం కానీ బడ్జెట్, సోషియో ఎకనామిక్ సర్వే కానీ మీరు కానీ గమనించినట్లయితే ఈ సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ సిలబస్ అంటే ఇక్కడ పేపర్ 3లో మీకు మార్క్స్ రావాలంటే చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే చాలా డేటా గుర్తుపెట్టుకోవాలి, చాలా పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. నేను ఇక్కడ ఇచ్చే సలహా ఏంటంటే మీరు బడ్జెట్, ఎకనామిక్ సర్వే తెలంగాణది, అదేవిధంగా ఇండియాది కానీ మనం కానీ చదువుకున్నట్లయితే ఈజీగా ఈ పేపర్ 3లో 100+ మనం స్కోర్ చేయొచ్చు. సో పేపర్ 3లో మీ యొక్క రిఫరెన్స్ బుక్స్ కానీ, రీడింగ్ బుక్స్ కానీ రిపీటెడ్గా చదవాల్సింది ఏంటంటే మనకు లేటెస్ట్ బడ్జెట్ సర్వే అనేది చదువుకోవాలి. ఇవి అర్థం కావాలంటే మీకు కాన్సెప్ట్స్ అర్థం కావాలి. ఈ బడ్జెట్ సర్వే అర్థం కావాలంటే మీకేం కావాలా? మీరు ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేది చదువుకొని ఉండాలి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు పేపర్ 4. పేపర్ 4 ఏంటంటే దీన్ని తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం. ఇక్కడ మీకు సో ఐడియా ఆఫ్ తెలంగాణ భావన 1948 నుంచి 1970 వరకు 5 చాప్టర్లు ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇక్కడ సిలబస్ ఏ విధంగా మెన్షన్ చేస్తామంటే మనం తెలంగాణ మూమెంట్ని నేషనల్ మూమెంట్తో కంపేర్ చేయొచ్చు. ఫస్ట్ తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ యొక్క నేపథ్యం ఏంటి, చారిత్రక నేపథ్యం ఏమిటి, జాగ్రఫికల్ నేపథ్యం ఏంటి, మన యొక్క ఐడెంటిటీ ఏంటి, భాషపరంగా కావచ్చు. అదేవిధంగా మనకి డిఫరెంట్ లక్షణాలు ఇక్కడ మెన్షన్ చేస్తాం, భౌగోళికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా. ఇది ఫస్ట్ చాప్టర్. కొంతవరకు మీకు నిజాం పరిపాలన నుంచి ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి కొంతవరకు మీకు ఇక్కడ వచ్చినట్లుగా గమనించబడవచ్చు, కొంతవరకు మీరు గమనించవచ్చు.
సెకండ్ చాప్టర్ నుంచి మీకు నెక్స్ట్ ఇంకొక అండర్స్టాండింగ్ ఏంటంటే మనకి జస్ట్ మనకి 1947 ఆ టైంలో అటు సైడ్ ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఏర్పాటైంది, దాని నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఏర్పాటైంది, అప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ రెండింటిని కలిపి ఆంధ్రప్రదేశ్గా కలిపేటప్పుడు మనకు వచ్చిన ఎస్ఆర్సి కానీ, సో అప్పట్లో పెద్ద మనుషుల ఒప్పందం కానీ, ఇవంతా కూడా మనకి సెకండ్ చాప్టర్లో మీకు గమనించవచ్చు. దాని నుంచి కొంతవరకు మీకు పేపర్ చాప్టర్ 3లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, పెద్ద మనుషుల ఒప్పందం, దాని యొక్క నిబంధనలు, సిఫార్సులు, ఈ పెద్ద మనుషుల ఒప్పందం నుంచే మనకి టైం టు టైం ఈ దీంట్లో ఉన్న సారాంశం, దీంట్లో ఉన్న నిబంధనలు మనకి ఏ విధంగా మనకి డైల్యూట్ చేయబడింది, ఏ విధంగా అమలుకు నోచుకోబడలేదు, దానివల్లే మనకి తెలంగాణ ఉద్యమము ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా మనకి ఈ ఉద్యమం అనేది మనకి మూమెంట్లో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. దాంట్లో వివిధ సంఘాల పాత్ర కానీ, నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే మనకి ఈ అసోసియేషన్స్ ఉంటాయి కదా, ఈ అసోసియేషన్స్ కూడా వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి, ఏ విధంగా వాళ్ళు పోరాటాలు స్టార్ట్ చేశారు, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, వాళ్ళు తీసుకొని వచ్చిన మార్పు ఏంటి, అది మనకి ఫస్ట్ చాప్టర్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో కన్సాలిడేషన్, సెకండ్ యూనిట్లో కన్సాలిడేషన్ 1971 నుంచి 1990 వరకు మీకు ఈ ముల్కీ నిబంధనలు ఏంటి, కోర్టు తీర్పు ఏంటి, జయాంధ్ర ఉద్యమం, దాని యొక్క పరిణామాలు, సో 6 పాయింట్ ఫార్ములా, అధికరణ ఆర్టికల్ 371D, ఇవంతా కూడా మనం చూడాలి ఇక్కడ. నెక్స్ట్ నక్సలైట్ ఉద్యమం, వాటి యొక్క వ్యాప్తి, కారణాలు, ఇప్పుడున్న ప్రజెంట్ స్టేటస్ ఏంటి, 1980sలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, ఈ ప్రాంతీయ పార్టీలు తెలంగాణ సాధించడానికి ఎలాంటి ఉద్యమ కార్యాచరణ తీసుకుని వచ్చింది, నెక్స్ట్ సినిమా కానీ, మీడియా కానీ, వినోద పరిశ్రమ కానీ, కార్పొరేట్ కానీ, నెక్స్ట్ 1990sలో మనకి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కూడా మనకి తెలంగాణ ఉద్యమం మీద ఏ విధంగా మనకి ఇంపాక్ట్ పడింది, తెలంగాణ గుర్తింపు కోసం సో మేధావి వర్గాలు, అదేవిధంగా రాజకీయ మరియు సైద్ధాంతిక ప్రయత్నాలు, తెలంగాణలో ఉన్న ప్రాంతీయ అసమానతలు, వివక్షత, అభివృద్ధిలో వెనుకబడతానికి వ్యతిరేకంగా ప్రతిదీ ఇక్కడ మనకి ఈ 5th చాప్టర్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ 3 ఆఫ్ పేపర్ 4 టువర్డ్స్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, దాన్ని మనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా 1991-2014. ఈ 5 చాప్టర్లు కొంతమందికి మీకు ప్రత్యేకంగాను పరోక్షంగాను మీరు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, అనుభవం ఉండొచ్చు, మీరు తెలుసుకుని ఉండొచ్చు. ఇప్పుడు కూడా మనకి ఈ న్యూస్ పేపర్లు కానీ, పత్రికా సమావేశాలు కానీ, విలేకరుల సమావేశంలో కూడా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కూడా మనకి ఈ ఈ థర్డ్ పార్ట్ ఉంది కదా, థర్డ్ పార్ట్ అంటే మనకి ఎప్పటి నుంచి 1991 నుంచి 2014 వరకు వివిధ రాజకీయ పార్టీలు, సో విద్యార్థి సంఘాలతో పాటు మనకి ఎంప్లాయీస్ అసోసియేషన్స్, జేఏస్ జాయింట్ యాక్షన్ కమిటీస్, అన్ని రకాల అసోసియేషన్స్ కూడా తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క పాత్ర ఏంటి, ప్రముఖులు ఎవరు, ఏ విధంగా కార్యాచరణ తీసుకుని వచ్చారు, ఇవంతా మనకి సిలబస్ కానీ మీరు సిలబస్ అర్థం చేసుకొని ఈ 8 పేజీల కాపీ, తెలుగు మీడియంలో చదువుకునే వాళ్ళకి 8 పేజీ కాపీ మీరు ఒక ఫోటో కాపీ జిరాక్స్ తీసుకొని మీరు రిపీటెడ్గా సిలబస్ కానీ మీరు కానీ గమనించినట్లయితే, చదివినట్లయితే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. సిలబస్ చదివేసి ఆటోమేటిక్గా మీరు కానీ కోచింగ్ కానీ జాయిన్ అయ్యింటే, ఎన్రోల్ అయితే, క్లాసెస్ వింటూ నెక్స్ట్ మీరేం చేయాలంటే సో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రశ్నలు ఏంటంటే పాత ప్రశ్నలు కావచ్చు, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కావచ్చు, లేదా టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కావచ్చు. ఇలా కానీ మీరు కానీ ప్రయత్నం చేసినట్లయితే, సిలబస్ మీద అవగాహన ఉన్నట్లయితే, సిలబస్ మీద మనకు కానీ పట్టున్నట్లయితే సో 400 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 మార్క్స్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. సో రాబోయే నోటిఫికేషన్స్కి సిలబస్ అనాలిసిస్ అనేది చాలా ముఖ్యం. అందుకోసం ఈ వీడియోలో మీకు డీటెయిల్గా సిలబస్ అనాలిసిస్ చేశాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మనకి సేమ్ ఇదే సిలబస్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ ది వీడియోలో ఇచ్చాను నేను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇంకొక వీడియోలో రిఫరెన్స్ బుక్స్ ఏంటి, ఎందుకంటే స్టూడెంట్స్ సార్ రిపీటెడ్గా రిఫరెన్స్ బుక్స్ ఏంటి, తెలుగు అకాడమీ బుక్స్ చదవాలా, బిఏ బుక్స్ చదవాలా, ఈ పబ్లికేషన్ ఆ పబ్లికేషన్ ఇవంతా అడుగుతున్నారు. కాబట్టి ఒక కన్సల్టేషన్ చేసి సెల్ఫ్గా చదువుకునే వాళ్ళకి
ఒక వీడియో చేస్తాను రిఫరెన్స్ బుక్స్ ఏంటి అనేది. సో నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్.